నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే భార్య తోడుంటేనే సహకరిస్తున్న భర్త ఏదైనా సమాజంలో చేయగలుగుతాడు. అంబేద్కర్ కు సహకరించి కూడా రమాబాయి. అంటే రమాబాయి అంబేద్కర్ ఇతర దేశాల్లో చదువుకునే సందర్భంలో పైసలు లేకపోతే రమాబాయి కష్టపడి కూలి చేసి ఆ పెంట అమ్మి కూలీలు చేసి పైసలు పంపించిన చరిత్ర రమాబాయికి ఉంది. అదేవిధంగా చెడ్డక్క కూడా కొండగుల రాజేష్ వాస్తవం చెప్పాలంటే ఈ గ్రామానికి సమాజంలో నిర్మూలన కోసం చాలా కష్టపడిన వ్యక్తి. ఎటున్నారని కూడా సరే ఆయన మీద దాడి జరిగింది. పాపం వాస్తవం ఒక హిందువులు అనే సంస్థ పేరుతో దాడి చేసిండు. అట్లా కూడా ధైర్యంగా ముందుకుండి కష్టాలు పడి అక్రమ అరెస్టులు, కేసులు, జైలు జీవితం అనుభవించి కూడా ఎన్నో ఇతర ఇబ్బందులు, ఎంతో మంది అవమానాలు చేసినా కూడా దాని ఇంకేవల్ కారణం అంటే చెడ్డక్క. ఆ చెడ్డక్క అంటే ఈయనకు చేదోడు ఉంటే ఇంట్లో భాష చెప్పండి వాళ్ళ మూఢనమ్మకాలు మన ఇంట్లో బాగా జరుగుతాయి. మన ఇంట్లో నా భార్య నా మాట ముందుగా చెప్తున్నా. నా ఇంటికి పోతే ఇంత మాట్లాడు నా భార్య అంటే కంటే నువ్వేంది పిచ్చి మాట్లాడు దేవుడు లేదంటావు, దేవుడు ఏం బుద్ధులు అంటే లొల్లి పెడుతుంది. అంటే వాళ్ళకి తెలియని ఆ మూఢనమ్మకాలలో కొట్టుమిట్టవుతున్న వ్యవస్థ. వాస్తవం చెప్పాలంటే కొండగుల రాశి మొన్న పూజ చేసినప్పుడు నేను అనుకున్నా అసలు అక్క చనిపోయిన విషయం తెలియదు. నేనే చాలా బాధపడ్డా. ఏంటంటే నువ్వు ఎందుకు సాగు చెప్పలేదని నేనన్నా. ఎందుకు చెప్పలేదన్నా సాగు నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నేనంటే నాకు సాగు చెప్తే సాగు ఇంపార్టెంట్. ఇవాళ సరే వెలుగు రాసిన నేను వాసన చెప్పిన భూపాలపల్లి మురలో కొన్ని కార్యక్రమం ఉండడం వల్ల లేట్ అయింది. స్వారని చెప్పి అన్న మనం పూజ చేసినప్పుడు తప్పకుండా వస్తాను కానీ కొద్దిగా వెనక ముందు ఆయన వస్తానని చెప్పిన కొండగర్ల రాజేష్ నాకు పాదాభివందనాలు, ఉద్యమాందనాలు. ఎందుకంటే ఆయన అంతకు చరిత్రగాడు, ఆయనకున్న భావజలం ఉంటుంది. సమాజంలో మీ ఊరికి ఆయన ఆదర్శవంతుడు. మీ ఊరికి కొండగర్ల రాజేష్ వాసన చెప్పాలంటే ఆదర్శవంతుడు. ప్రజాప్రతినిధులు కాదు, మీకు ఎంపీసీ కాదు, సర్పంచ్ కాదు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇటువంటి వ్యక్తి లేడనుకుంటా. నాకు ములుగు జిల్లాకే ఆదర్శం, స్టేట్లోనే ఆదర్శం. అంత మంచి వ్యక్తి. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న దుర్గ నగేశ్వర లింగమూర్తన గారు కూడా ఉద్యమంలో పాల్గొనాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దుర్గ నగేశ్వర నాతో ఉద్యమంలో ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఈ యాక్సిడెంట్ అయ్యి వికలాంగుడైన సంగతి కూడా నాకు తెలియదు. మధ్యలో ఛానల్ కలుసుకోలేదు నగేశ్వరన. ఎందుకంటే మాకు చాలా మంచి మిత్రుడు, ఉద్యమకాడు, భావజనంతో కష్టపడి ఉద్యమాలలో పనిచేసి శక్తి సామర్థ్యం వ్యక్తి దుర్గా నగేష్ అన్న. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కూడా పనిచేసిన చరిత్ర నగేష్ అనుకున్నది. నేతగా మహార్లో కూడా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న తెలుసు నాకు. ఇప్పుడు బ్రతకడం కోసం మరి ఎక్కడో కుటుంబం కోసం ఏదో మనం ఉద్యోగం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కోట మహేష్ అన్న వాస్తవం చెప్పాలంటే మంచి కళాకారుడు, పాటలు బాగా పాడుతున్నాడు. వాస్తవం ఫస్ట్ పాత పరిచయం. కోట మహేష్ నాకు ఎప్పటి పరిచయం. లింగమూర్తన పేరుని కానీ పరిచయం. కానీ కొండగుర్ల రాయేష్ వాస్తవం చెప్పాలంటే ఆయన నిస్వార్థపరుడు, నీతి నిజాయితీ గల వ్యక్తి కొండగుర్ల రాయేష్ వల్ల. ఎందుకంటే మొన్న కూడా ఒక 6 నెలల క్రితం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. అక్క కూడా వాళ్ళ పిల్లలు కూడా రావడం జరిగింది. ఆ రోజుని ఎక్కడ చూసినది చివరి నాకు యాదసాపు రావడం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్క అసలు ఆశీస్సులు పెద్దది. అక్క తీరంలోటి గ్రామానికి కొండగల రాయేష్కు అసలు అటువంటి అక్క దొరకకూడదని నేను దొరకదని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి అక్క భార్య అన్నది ఒక తల్లితో సమానం. వాస్తవం చెప్పారంటే ఆ విధంగా సహకరించే వాళ్ళే భార్య. భర్త చేసే పనులు మంచి పనులు బట్టి భార్యలు సహకరించాలి. అంటే ఆ గుణ భావజలం అట్టు ఉండాలి. కొంతమంది భర్త చేసే పనులకు భార్యలు సహకరించడం లేదు. ఎందుకంటే ఈ మంచి పనులు చేసి సహకరించాలి, చెడు పనులు సహకరించాలి. ఎందుకంటే ఇది సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. కొండగర్ల రాసిన వ్యక్తి, సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తి, అంబేద్కరిస్ట్ అయిన బుద్ధిస్టు. అటువంటి వ్యక్తిని మనం ఈ గ్రామంలో మనం కాపాడుకోకపోతే మనంతా నీచులు లేరనుకుంటా. నీకు నాకంటే అంతకుమించే మనం ఏమనలేము కదా. అంత వ్యక్తి కాబట్టి వాస్తవం చెప్పాలంటే చెంటక్క మరణం ఈ గ్రామానికి తీరం లోటు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా కొండగర్ల రాసిన అద్దెరపడకుండా పిల్లలను మంచిగా చూసుకుంటూ అల్లుడు కూడా చాలా దేవుడు అనుకుంటా. అల్లుడు కూడా వీళ్ళ భావజనంతో కష్టపడి పనిచేస్తున్నాడు. వీళ్ళ ఆలోచనలో ఉన్నాడు. బుజ్జి కూడా వీళ్ళ ఆలోచనతో ఉన్నది. వీళ్ళ కుటుంబమే అలా ఆదర్శవంతం. వీళ్ళ బాబు, వీళ్ళ మమ్మీ కూడా వీళ్ళ ఆదర్శవంత కుటుంబం ఈ గ్రామానికి. అసలు ఈ ఏరియాలో ఇటువంటి వ్యక్తి లేడు నాకు తెలిసి వరకు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఆదర్శవానికి వచ్చేప్పుడు బైరీ నరేష్ కూడా రావడం జరిగింది, నేను కూడా రావడం జరిగింది. కాబట్టి అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో బ్రాహ్మణజీ వ్యవస్థ పెంచిపోతున్న వ్యవస్థలో అయ్యగారు లేకుండా పెళ్లి చేయడం గొప్పతనం. ఇక్కడ మన ఇంట్లో ఏంటంటే చెప్తారంటే అయ్యగారు లేని పెళ్లి చేస్తారంటారు. వాస్తవం చెప్పారు. నేను కూడా నా బిడ్డని ఇక్కడ సింగరం ఇచ్చిన, మీకు తెలిసి ఉంటుంది కదా. నా బిడ్డను కూడా, నా కూతురు కూడా సింగరం ఇచ్చిన. కాబట్టి నా కూతురు పెళ్లి అనివార్యకరణం వల్ల అయ్యగారు రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే సడన్లీ అకస్మాత్తుగా నాకు టైం లేకుండా అయిపోయింది. మళ్ళీ మా కుటుంబంలో అన్ఎడ్యుకేటెడ్ కుటుంబం కాబట్టి నేను చెప్తున్నా కదా, వాళ్ళు పోలీసులు తీసుకుంటారు. అయ్యగారు కూడా ఎట్లా పెళ్లి చేస్తామంటారు. చేస్తామంటే వాళ్ళు వినరు. ఇది ఆదర్శమేగా అంటే లేదు, వినరు. అంటే వాళ్ళంతా వ్యవస్థ ఈ సమాజంలో కొన్ని మూఢనమ్మకాలు ముడిపడిన వ్యవస్థ మార్చడానికి. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు సార్ చెప్పాడు, ఎంతో చెప్పాడు, గంట సేపు చెప్పాడు. వాస్తవం మీరు కొద్దిగా ఇప్పుడు తెల ముందుకు మెడికల్ కాలేజ్ ఇస్తామంటే మీరు ఎట్టిస్తారన్నారు. మెడికల్ కాలేజ్కి ఎంతో పుణ్యము.
వాళ్ళు రీసెర్చ్ చేస్తారు డాక్టర్ వాళ్ళంతా. మన కళ్ళకి ఎంత మంచిది, మన శరీరానికి తేలుతుంది. కానీ మనం ఇద్దామంటే మనం గ్రామీణ ప్రాంతాలను వ్యక్తితో దానం చేద్దాం, మన కాలేజీలో మనం ముందర చేయాలంటారు. చచ్చిపోతే మనం దానం చేసి ఏమవుతుందమ్మా? ఆ మెడికల్ కాలేజీకి ఇస్తే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు పరిశోధన చేస్తారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది, మన శరీరం మొత్తం ఉపయోగపడుతుంది కదా. కానీ ఆ విధంగా చేయాలి. ఆ విధంగా కాకుండా కొంతమంది మూఢనమ్మకాలతో విధంగా చేస్తున్నారు. అది మానుకోవాలా. ఇది మంచి పద్ధతి. రాజశేఖర్ చేసేది ఏదైనా కానీ ఆయన ఆలోచన వ్యక్తి వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక మేధావే. కాబట్టి దుర్గ నరేష్ణ గారికి లింగమూర్తి గారికి, స్వచ్ఛంద సంస్థ నాయకులకు కోట మహేష్ గారికి, యోగి రాంబాబు గారికి, బుద్ధిస్టి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నాకు ఈ యాది సభకు చెంటకి యాది సభకు రావడం నాకు చాలా గర్వించదగ్గ. కొండల రాశి అంటే నాకు అసలు మామూలు ప్రేమాన్ రాగాల వ్యక్తిగతంగా, ఎందుకంటే నా ఆచరణ వ్యక్తి, మంచి ఉద్యమకాడు, మంచి సామాజిక మార్పు అసంటోళ్ళు మనం గౌరవించి సమాజం చూసుకోవడం, వాళ్ళకు ఆదరడం, వాళ్ళకి పేరుపైన ఉద్యమం తెలుస్తుంది.